అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 52 రివ్యూకి స్వాగతం. లాగ్ లేకుండా లేపేద్దాం. ఇప్పుడు నాకైతే ఒకటి అర్థమైంది. బయట మా పెద్దక్క ఫ్యాన్స్ మాత్రం నాన్న కావాలి, మాకు నాన్న ఉండాలి అని చెప్పి బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో చూద్దాం. కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, మా తనుజ అక్కకి ఆ నాన్న రావడం వల్ల ఇంట్లో మంచి జరుగుద్దా లేకపోతే గేమ్ పాడవుతుందా అనేది మీకు క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుని ఓట్స్ వేయండి. సో దట్స్ మై అపీల్. సో అది మాత్రం ఆలోచించుకోండి అని చెప్పి. సో ఈరోజు ఏం జరిగిందో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టాస్క్ మొదలెట్టారు. భరణి గారు అండ్ శ్రీజ గారిని ఒక ఇద్దరిద్దరు సెలెక్ట్ చేసుకోమన్నారు. ఫస్ట్ రౌండ్లో ఏమో ఇమాన్యుల్, భరణి అండ్ నిఖిల్ ఒక టీం అయ్యారు. ఫస్ట్ రౌండ్లో దెబ్బలు తిన్న తర్వాత ఇమాన్యుల్ రాముతో రీప్లేస్ చేశారు. ఇటేమో శ్రీజ గారి టీంలో గౌరవ్ అండ్ పవన్ ఆడారు. ఫస్ట్ రౌండ్ నడిచింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యేటప్పటికి టాస్క్ ఏం చెప్పారంటే టవర్ కట్టాలి. ఒక బాక్స్, 2 బాక్సులు ఇచ్చారు. ఆ బాక్స్లో వాళ్ళకి ఇచ్చిన డిస్కులతో టవర్ కట్టాలి. ఎవరు బాక్స్లో టవర్ కట్టాలి, కానీ బజన్ మోగిన తర్వాత ఎవరి టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో వాళ్ళు విన్నర్స్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అనేది మీరు చెప్పండి. నాకైతే మాధురి గారు ఏ బేసిస్ మీద అయితే డిసిషన్ తీసుకున్నారో నాకు అదే అర్థమైంది. సో నేను డిసిషన్తో సాటిస్ఫైడ్గానే ఉన్నాను. సో ఫస్ట్ రౌండ్లో మన శ్రీజ గారు ఆల్మోస్ట్ టవర్ కట్టారు. టవర్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు అది బాక్స్ నుంచి ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయింది, కానీ టచ్ అయ్యే ఉంది. శ్రీజ గారు టవర్ ఉంది, దీంట్లో ఏమో ఓన్లీ డిస్క్ ఒకటి ఉంది, అది కూడా పూర్తిగా లోపల లేదండి, కొంచెం బయటకు ఉంది. సో ఫస్ట్ కళ్యాణ్ అండ్ సుమన్ గారిని సంచాలకు పెట్టారు. కళ్యాణ్ అండ్ సుమన్ ఇద్దరు వేరే వేరే టీమ్స్ నుంచి కాబట్టి అసలు ఒక డిసిషన్కి రాలా. సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత మా భరణి గారు అండ్ శ్రీజకి ఆప్షన్ ఇచ్చినప్పుడు మా శ్రీజ గారు మళ్ళీ మాధురి గారిని తీసుకొచ్చి స్పాట్లో పెట్టారు. మాధురి గారికి మాత్రం సింహస్వప్నం అండి. అసలు ఈ అమ్మాయి ప్రతి దాంట్లో నన్ను లాగేస్తుంది, నాకు వద్దురా బాబు అని చెప్పి. ఎందుకంటే మాధురి గారు భరణి గారు గెలవాలని చెప్పి దాని నుంచి తప్పట్లు కొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ డిసిషన్ ఎలా తీసుకుంటారు, ఆవిడ ఎలా ఆ స్పాట్లో ఉన్నప్పుడు ఎలా కాల్ తీసుకుంటారు అని చెప్పి శ్రీజ చాలా తెలివిగా మాధురి గారిని లాగారు. మాధురి గారు వచ్చి మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం పాస్ అయ్యారనమాట. నా దృష్టిలో మీకు అదేమైనా తప్పు అనిపిస్తే ఎందుకు తప్పు అనేది మీరు చెప్పండి. నాకు అర్థమైనంత వరకు మాధురి గారు డిసిషన్ బాగానే తీసుకున్నారని అనిపించింది. సో టాస్క్ అక్కడ అలా కంప్లీట్ అయింది. టాస్క్లో మాత్రం అందరూ చాలామంది ఇంజూరీ అయ్యారు. మా భరణి గారికి ఆల్మోస్ట్ ఒక సైడ్ రిబ్ తగిలేసినట్టుంది. హాస్పిటల్ పంపిస్తారు బయటికి. మా ఇద్దరు కూతుర్లు సాగనంపారు అనమాట. ఇది అయిన తర్వాత ఇంట్లో ఫుడ్ మీద ఇష్యూస్ జరిగినాయండి. ఫుడ్ మీద 3-4 ఇష్యూస్ జరిగినాయి. కానీ ఫుడ్ మీద ఇష్యూస్ ఏదో కాదు, బ్రెయిన్లో వేరేదేదో ఉండి అక్కడ ఆ ఇష్యూ కింద కన్వర్ట్ అయ్యింది అని నాకు అనిపించింది. ఫస్ట్దేమో ఇప్పుడు రీతు వెళ్ళి ఫుడ్ తినేసింది, ఆ రైస్ తినేసింది. రాము ఏమో నాకు చెప్పాడు రైస్ నాకు ఉండాలి అని చెప్పి. తనూజ గారికి ఇప్పుడు రైస్ అయిపోయింది కాబట్టి రేషన్ మేనేజర్ తను కాబట్టి ఇప్పుడు నా మీదకి ఇష్యూ వస్తుంది, ఇప్పుడు నేను సెంటర్ అయిపోతానని చెప్పేసి దివ్య గారిని వెళ్ళి చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నారు. అసలు నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి. నాకు ఈ విషయంలో కూడా కొంచెం దివ్య గారిదే తప్పు అనిపించింది. ఎందుకంటే రేషన్ మేనేజర్ మీదకి బ్లేమ్ వెళ్తుంది కదా ఎవరికైనా ఫుడ్ రాకపోతే. ఎంతో ఓపెన్గా పెట్టనివ్వండి, ఎంత టేబుల్ మీద పెట్టి ఉంచేనివ్వండి. టేబుల్ మీద పెట్టి ఉంచేస్తే అందరికీ ఈక్వల్ షేర్, అందరినీ పనిచేసుకో అనేది దివ్య గారు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు రూల్ అది. కానీ ఇప్పుడు అది ఏంటి అనేది మీరు ఎఫెక్ట్ అయ్యే పర్సన్ రేషన్ మేనేజర్ కాబట్టి రేషన్ మేనేజర్ని అడిగి తీసుకో అని చెప్పాల్సింది. కానీ మీరు లేదు నేను అన్నీ నేనే చేస్తున్నా కదా, నేను అంతా నేనే చూసుకుంటున్నా కదా అన్నట్టు దివ్య గారు ఏదో చెప్పారు. కానీ అయినా ఎఫెక్ట్ మీరు ఎవరు కదా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్ వచ్చి అడిగేది ఎవరిని, తనుజను కాబట్టి ఆ డిసిషన్ మీరు తనుజ గారికే వదిలేయాల్సింది. లేదా తనుజ గారు మాధురి గారికి అసైన్ చేశాను కదా అని ఏదో అంటున్నారు కదా, లేదా మాధురి గారు నేను అడగండి అని చెప్పాల్సింది. సో అక్కడ కొంచెం ఆ మిస్టేక్ అనేది కొంచెం దివ్య గారి సైడ్ ఉంది అని నాకు అనిపించింది. అండ్ సెకండ్ దాంట్లో మాధురి అండ్ మన తనుజ ఆ రోటీ ఇష్యూలో మాధురి గారు అక్కడ ఆ గేమ్లో తీసుకున్న డిసిషన్ ఫేర్ డిసిషన్ అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకున్నారు కదా, అదేమైనా మా సైడ్ ఉండి మాకు తప్పట్లు కొట్టి లాస్ట్లో వెళ్ళి మమ్మల్ని ఓడించేసింది అని ఏదైనా తనుజ బ్రెయిన్లో తిరిగిందా? మాధురి గారు ఫేస్ మీదే అన్నారు, నేనేదో నిజాయితీగా ఉంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అని చెప్పేసి అన్నారు. నిజంగా అదే బ్రెయిన్లో తిరుగుతుందా తనుజకి? లేదంటే ఇప్పుడు ఆ లావు చపాతీలు పట్టుకుని నన్ను కార్నర్ చేసేసి నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు నాకు చపాతీలు సరిగ్గా రాలేదని చెప్పి నామినేట్ చేస్తారేమో అని చెప్పి ఏమైనా ఎక్స్ట్రా బర్డెన్ తీసేసుకొని వేరే ఆ థాట్స్ అలా వెళ్ళిపోయి ఏమైనా ఆ గొడవ స్టార్ట్ అయిపోయిందా అనేది నాకు అర్థం కాల.
కానీ అదేలేండి, మాధురి గారికి ఏంటంటే నేను చపాతీలు వస్తుంటే నాకు చపాతీలు వేయడం రాదు, రాముగడికి వచ్చు అని చెప్పేసి అలా ఎలా అంటావు అనేది ఆవిడ వర్షను. కానీ ఓకే, మీకు మీకు చపాతీలు మీకు సన్నగా రోల్ చేయడం రాకపోతే ఇంకా ఇంకా అది రేషన్ మేనేజర్ కాల్, మనం చేసేదేం లేదు. కానీ అక్కడ ఎందుకో కొంచెం ప్రాబ్లం అదే, తనూజ ఆ టోను, ఆ డీల్ చేసే విధానమే ప్రాబ్లం. సాఫ్ట్గా చెప్పడాలు అవి ఉండవు. ఇంకా మా తనూజ గారి దగ్గర సాఫ్ట్ డీలింగ్స్ అనేవి ఉండవు. ఏదైనా మొహం మీద మీ ఏంటి అసలు ఇలా చేస్తావేంటి అలాగే మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి కొంచెం పొజిషన్స్ ఇచ్చినప్పుడు, అథారిటీస్ ఇచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కింద పనిచేసే వాళ్ళకి. ప్రతి మిస్టేక్ని పాయింట్అవుట్ చేసి అంత గట్టిగా చెప్పడం అనేది ఇట్స్ నాట్ లీడర్షిప్ క్వాలిటీ. కానీ తనుజ గారు మాత్రం మారరు, ఇంకా ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మళ్ళీ అదే ఇక్కడ మన సంజన గారి రైస్ ఇష్యూలో కూడా స్టార్ట్ అయింది. సంజన గారు తప్పు ఏంటంటే ఈ కిచెన్ టీమ్ని అడగలేదంట, తనుజని అడగలేదంట, రైస్ వేసుకుని తినేస్తున్నారు. కానీ తింటున్నప్పుడు వెళ్ళి అంత ఇష్యూ చేయడం, ప్లస్ అక్కడ ఇమాన్యుల్ని మీ అమ్మగారికి చెప్పు, ఆవిడకి చెప్పు, ఆవిడకి అర్థమయ్యేలా. సో అది తినేటప్పుడు అవన్నీ మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు. నిఖిల్ అక్కడ స్టాండ్ తీసుకున్నాడు, నిఖిల్ చెప్పింది కరెక్టే అనిపించింది నాకు కూడా. సో అక్కడ ఒక అది మాత్రం నాకు తనుజ గారు అదే ఆ అథారిటీగా మాట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు తప్పు చెప్పేయాలి, ఇప్పుడే చెప్పేయాలి అనే ఆ తొందరపాటులో జరిగేవన్నమాట. సో అక్కడ కూడా నాకు కొంచెం తప్పు ఉంది సంజన గారిది, కానీ ఎస్కలేట్ అయిపోతుంది. ఎందుకు? తనుజ గారు ఆ డీలింగ్ విధానం వల్ల ఎస్కలేట్ అయిపోతుంది ఇష్యూ. అండ్ తర్వాత మళ్ళీ దివ్య గారి దగ్గర కూడా మళ్ళీ సేమ్ తనుజ గారి ఇష్యూ ఈరోజు అక్క చెల్లెలకు అంటుకున్నాయి. అదేంటో దివ్య గారు మామూలుగా అయితే ఇలా ఉండరు, కానీ ఈరోజు ఎందుకో గౌరవ్ మీద నాకు టీ కావాలనగానే గోల స్టార్ట్ అయింది. కొంచెం రూడ్గానే హార్ష్గానే అన్నారు, దివ్యని కుదరదు, ఇలాగైతే కుదరదు, నేను పెట్టను అని చెప్పేసి అన్నారు. కానీ అంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఏ రీజన్ అయినా ఉండనే వచ్చింది. ఏదో అక్కడ ఏదో మీరు 10 ఐటమ్స్ వండుతున్నారు, ఇతను వచ్చి 11వ ఐటమ్ అడిగాడు అని చెప్పేసి ఉన్నా అది ఇట్స్ నాట్ వే టు టాక్. అంటే నాకు అథారిటీ ఉంది, కిచెన్ నాది, నేను డిసిషన్ తీసుకోవచ్చు, నేను గౌరవం మధ్యలో మీరు చెప్పడానికి ఎవరు అన్నట్టు ఏదో అన్నట్టున్నాడు. అంటే నేను వెళ్ళి కెప్టెన్ అడిగి నేను టీ పెట్టించుకుంటా అని చెప్పి, సో అది ఇంకా అఫెండ్ అయిపోయినట్టున్నారు దివ్య. కానీ ఈ మొత్తం సినారియోలో గౌతమ్ వర్షన్ ఎలా ఉంటుంది? నేను బర్నీ గారిని ఓవర్ కాన్ఫిడెంట్ అన్నప్పటి నుంచి దివ్య నా మీద ఇలాగే అరుస్తుంది, నాతో ఇలాగే మాట్లాడుతుంది అని చెప్పి గౌరవం ఉండదు. దివ్య ఏమో నేను నా స్టాండ్ వేరే, నేను నా గురించి మాట్లాడాను కానీ బర్నీ గారి గురించి ఎక్కడ మాట్లాడాను, అది నా పాయింట్, నేను చెప్పాను, దాన్ని మళ్ళీ బర్నీ గారు వల్ల ఇలా మాట్లాడుతున్నాను, ఆడు ఎలా తెస్తాడు అని చెప్పేసి దివ్యకు ఉంటుంది. అది ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో వాళ్ళు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ నాకు చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే తను గౌరవ్తో ఇప్పుడు ఇంతలా లేదు కదా, అంటే ఇంత తనని కాన్ఫిడెంట్ చేసేసి, లేకపోతే అంటే ఆ సిచ్యువేషన్ రాకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు అంత హార్ష్గా డీల్ చేయాల్సిన విషయం అయితే కాదు టీ విషయం. సో అది నేనేమైనా మిస్ అయ్యాను లైవ్లో, ఇంకా ఏదో జరిగింది, నిజంగానే చాలా ఫ్రస్ట్రేట్ చేసాడు ఆ గౌరవ్ అంటే ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి. సో నేను చూసిన దాని వరకు అయితే మాత్రం దివ్య గౌరవ్ని ట్రీట్ చేసిన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. సో అదన్నమాట అక్కడ ఇష్యూలో. అండ్ దెన్ తర్వాత మనకి ఉల్లిపాయది ఏదో నడిచింది, అది ఇమాన్యుల్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఫన్ టోన్లో దాన్ని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసేసాడు. మన తనూజ గారు ఎంత ఆ కిచెన్ ఆ స్లాబ్ ఎక్కేసి అరిచేసి ఎంత ఆవిడ ఫన్ చేస్తున్నారా సీరియస్ చేస్తున్నారా కూడా అర్థం కాలేదు నాకు మ్యాటర్లో. ఆ ముందు 2-3 మ్యాటర్లు జరగడం వల్ల అసలు ఈరోజు ఆ ఇష్యూలో అక్కడ ఉల్లిపాయ ఇష్యూలో అసలు ఆవిడ ఫన్గా మాట్లాడారా లేకపోతే సీరియస్గానే తీసుకున్నారా అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇమాన్యుల్ దాన్ని కొంచెం సాఫ్ట్గా డీల్ చేశారు. లాస్ట్కి ఇమాన్యుల్కి వేసేయండి, ఆ దొంగలు ఉన్నారు జాగ్రత్త, బోర్డు తెప్పించండి, ఇమాన్యుల్కి వేసేయండి అని చెప్పేసి అనేటప్పటికి ఇంకా అక్కడితో సర్దుకున్నారు. తర్వాత మన ఇమాన్యుల్ వేసిన స్కిట్ కూడా బాగుంది. సుమన్ గారు ఇమాన్యుల్ ముందేమంటున్నారు వెనకేమనుకుంటున్నారు అన్నట్టు అక్కడ మాత్రం మా తనుజ గారు చాలా ఫీల్ అయ్యి ఉంటారు. అంటే నేను ఏడవడం అరవడం తర్వాత అవి తప్ప నేను ఇంకేం చెయ్యట్లేదా రేషన్ మేనేజర్గా, మరి నేను అంత వరస్టా అని చెప్పేసి ఇంకా నిద్ర పట్టదు ఇంకా ఆవిడకి. సో అదొక సెగ్మెంట్, అది కూడా బాగా నడిచింది, ఎంటర్టైనింగ్గా నడిచింది అక్కడ. తర్వాత మన డైలీ సీరియల్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు కొంచెం క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ ఉన్న క్లారిటీ పాయింట్స్ ఏంటంటే, మాధురి గారికి రీతు వాళ్ళ పేరెంట్స్ మదర్ ఎవరో ఫోన్ చేసి ఏడ్చారు అనేది ఈరోజు చెప్పారు. దీనివల్ల ముందు ఏమైనా చెప్పారా, రీతుతో ఏమైనా డిస్కస్ చేశారా అనేది మీరు చెప్పాలి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇది వింటున్నా కాబట్టి
పవన్తో ఏమన్నారంటే వాళ్ళ మదర్ ఇలా ఫోన్ చేసి ఏడ్చారు అంటే అది బయటికి అన్హెల్తీగా వెళ్తున్నట్టే కదా మనం అనుకోవాలి, హెల్తీగా వెళ్తూ ఉంటే వాళ్ళు అలా ఫోన్ చేసి ఆడవారు కదా అని చెప్పేసి మాధురి గారు మన పవన్తో చెప్తున్నారు. మాధురి గారు పవన్ అండ్ రీతు విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ దగ్గర చాలా సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు. కానీ అదే రీతు దగ్గర డీల్ చేస్తున్నప్పుడు నామినేషన్లో చెప్పడం, ఏదైనా టాస్క్లో మధ్యలో చెప్పడం, రీతు దగ్గర మాత్రం దాన్ని చాలా హార్డ్గా డీల్ చేస్తున్నారు. నాకు అది అర్థం కావట్లేదు ఎందుకు అలాగా. అంటే రీతుతో ఏమైనా మీకు ఆ గేమ్లో ఏదైనా రిఫ్ట్ స్టార్ట్ అయిందా, రీతు ఈజ్ మై ఆపోనెంట్, రీతుతో నేను గొడవ పెట్టుకోవాలి అని ఏదైనా ఉందా మెంటల్లీ, నాకు అర్థం కావట్లా. అదే ఇప్పుడు రీతుకి బిగ్గెస్ట్ ప్రాబ్లం పవన్తో ఏంటి, నన్ను ఉతికి ప్రతిసారి నన్నే పట్టుకుంటుంది. ఇంకా ఈవిడ మాధురి గారు వచ్చి మీరు లవ్ బర్డ్స్ చాలా అన్హెల్దీ, మీరు బయటకు ఎలా వెళ్తున్నారు, మీ వల్ల పవన్ కూడా పాడైపోతున్నాడు, పవన్ చాలా మంచోడు. మెయిన్ మాధురి గారు ఏంటంటే పవన్ చాలా మంచోడు, చాలా గొప్పోడు అని చెప్పి పవన్ ఎత్తేస్తున్నారు. కానీ రీతుని ఏమంటున్నారు, నీ వల్లే నువ్వు ఆట ఆడేస్తున్నావు, నువ్వు జిత్తులు మార నక్క అన్నట్టు ఇటు ఈ అమ్మాయి క్యారెక్టర్ని డౌన్ చేసేస్తున్నారు. నీకు బాగానే ఉంటుందిరా పవన్, కానీ నన్ను ఇలా అంటున్నప్పుడు నువ్వు నా వైపు స్టాండ్ తీసుకోకపోతే నిన్ను బాగానే అంటున్నారు, నువ్వు మంచోడనే అంటున్నారు, నేను చెడ్ అయిపోతున్నాను కదా. సో అలాంటప్పుడు నువ్వు మన ఇద్దరి మధ్య బాండ్ ఇదంతా కరెక్ట్ అయినప్పుడు నువ్వు వచ్చి అలా ఎలా అంటారండి, అలా ఏం లేదు, మేమిద్దరు సమానమే, మా ఇద్దరు బాండ్లో మేమిద్దరు ఈక్వల్స్ అన్నట్టు నువ్వు చెప్పాలి కదా అనేది రీతు పర్సెప్షన్. అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనేది కాదు, మల్టిపుల్ టైమ్స్ మాధురి గారు అంటున్నా నువ్వు మాధురి గారి దగ్గర నుంచుని స్ట్రాంగ్గా రీతు నేను ఒకటే మేడం, ఇద్దరం రిలేషన్షిప్లో ఒకే స్టేజ్లో ఉన్నాము, మేమిద్దరం చూసుకుంటాము, మీరేదో వినేసి వచ్చేసి చెప్పొద్దు అన్నట్టు నువ్వు ఎందుకు స్ట్రాంగ్గా చెప్పట్లేదు. మీరు ఈరోజు ఎడిట్ కూడా చూస్తే పవన్ ఏమో రీతుతో ఫుల్ గొడవ పడిపోతూ ఉంటాడు, తిట్టేస్తూ ఉంటాడు, చిరాకు పడిపోతూ ఉంటాడు. వెంటనే మన మాధురి గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా సాఫ్ట్గా అది మేడం ఇది మేడం అని మాట్లాడుతూ ఉంటాడు. అది రీతుకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది చూడడానికి. నిన్ను మాట్లాడితే ఆవిడ దగ్గర నువ్వేమో అంత నైస్గా మాట్లాడతావు, నా దగ్గరకు వచ్చి ఏమో అరుస్తావు అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ రీతు మైండ్లో మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమే అది. అండ్ పవన్ ఏమో తన సైడ్ క్లియర్ చేసుకోవాలి, నేను సారీ చెప్పా కదా అంటాడు, లేదా నేను ఫీల్ అయ్యాను అంటాడు, అందుకే కదా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా అంటాడు. కానీ ఆ మాట్లాడే విధానంలో అది ఉండాలి కదా, నేనేదో నిన్ను కన్సోల్ చేయడానికి వచ్చాను లేకపోతే నేను కలుపుకోవడానికి వచ్చాను అనేది ఆ మాట్లాడే విధానంలో కనపడాలి కదా, మాటల్లో కాదు కదా, ఆ జెస్చర్స్లో వాటిలో ఉండాలి కదా. జెస్చర్ ఏమో గొడవ పడేటట్టే ఉంది, కానీ మాటలేమో నేను చాలా కన్సర్నింగ్ నీకు సారీ చెప్పాను అని చెప్పేసి అది మ్యాచ్ అవ్వట్లేదు. ప్లస్ రీతుకి మాధురి గారితో పవన్ గొడవ పెట్టుకునేంత వరకు రీతు మాత్రం అసలు కామ్ డౌన్ అయ్యే పరిస్థితి లేదు. ఇది ఓన్లీ రిపీటెడ్గా నడుస్తూనే ఉంటుంది. రీతు అండ్ పవన్ డైలీ సీరియల్లో ఉన్న మెయిన్ విలన్ ఎవరు అంటే మన మాధురి గారు. సో ఇప్పుడు పవన్ని రీతు హీరోగా చూస్తుంది కాబట్టి మన హీరో వెళ్ళి విలన్తో గొడవ పెట్టుకున్న రోజు ఈవిడ రీతు కొంచెం శాంతించి హీరో హీరోయిన్ డ్యూయట్ అనేది ఆ రోజు పాడుకుంటారు. సో అదనమాట ఈరోజు అయితే నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, కానీ పవన్ ఈరోజు కొంచెం మరీ క్యాజువల్ అయిపోయాడు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, కెమెరాల మధ్యలో ఉన్నాను అనేది కొంచెం మైండ్లో లేకుండా మరీ క్యాజువల్ అయిపోయి రీతును ఆపడానికి పుష్ చేయడం, తను వెళ్ళి బెడ్ మీద పడడం, అవన్నీ మనం అర్థమవుతుంది, కొంతమంది మనం అర్థం చేసుకుంటాం. కానీ అది కొంతమందికి చాలా ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి, అమ్మాయిని అలా ట్రీట్ చేస్తున్నాడు ఏంటి అనే ఒక జోన్లోకి వెళ్ళిపోయే మ్యాటర్ అది చాలా ఏమంటారు కత్తి మీద నడుస్తున్నట్టు. అది కొంచెం అటైనా ఇటైనా ఇట్స్ వెరీ డేంజరస్. సో అది ఈరోజు మాత్రం కొంచెం పవన్ డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. అండ్ మన సంజన గారు వచ్చి చాలా జాగ్రత్తగా చెప్పారు. మరి రీతు అప్రిషియేట్ చేయాలి, రీతు అసలు దాన్ని ఏం పెద్ద, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్అఫిషియల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో ఉన్నంత వరకే, బయట గురించి చెప్పట్లా. ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఆల్మోస్ట్ ఆ అండర్స్టాండింగ్కి వెళ్ళిపోయింది. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసే ఉంటారు, ఎవరు వచ్చి ఏమన్నా కలిసే ఉంటారు. కానీ అది ఉంటుంది కదా, గొడవ పడ్డాము, కొంచెంసేపు అరుచుకున్నాము, తిట్టుకున్నాము, అది నడుస్తూనే ఉంటుంది. కానీ మరి బిగ్ బాస్ కూడా అదే చూపించి ఒకటే గొడవ 3 సార్లు పడ్డా 3 సార్లు ఎపిసోడ్లు వేయడం అనేది మాకు కొంచెం వాళ్ళు ఒకసారి చూపించండి, ఓకే వీళ్ళు కూడా ఉన్నారు, ఈ సీరియల్ కూడా నడుస్తుందని ఒకసారి చూపించండి చాలు. మరి ఏదో యాడ్స్ మధ్యలో ఎపిసోడ్ వేస్తున్నట్టు రీతు అండ్
పవన్ సీరియల్ మధ్యలో మీరు ఎపిసోడ్ కట్ చేసుకుని వేస్తున్నట్టు ఉంది మాకు. సో అది మాత్రం కొంచెం చూసుకోండి అమ్మా, ఎడిటింగ్ మరీ అంత అంత ల్యాగ్ చేయొద్దు. ఇక్కడ శ్రీజ మాత్రం కూర్చుని వాళ్ళిద్దరిని కలపడానికి అరే కొంచెం స్పేస్ ఎవరా, రీతుకి స్పేస్ ఎవరా అని చెప్పేసి తర్వాత మళ్ళీ పవన్ ఇమాన్యుల్ చేసింది, తర్వాత మన రీతు వచ్చి తినిపించడం అవన్నీ ఇంకా అర్థమైపోయింది. ఆ సీరియల్ ఎపిసోడ్ అక్కడ ఎండ్ అయిపోయింది. ఈరోజు క్లైమాక్స్ సుఖాంత్ మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ చూసుకుందాం అదనమాట. మన భరణి గారు కూడా రిటర్న్ అయ్యి వచ్చేసారు. వీళ్ళందరూ చెక్ చేసేసి అంత బాగానే ఉన్నారు, మీరు ఏమి బోన్స్ ఏమి రీప్లేస్ చేయలేదు కదా అన్నట్టు ఏదో ఇచ్చారు. కానీ అదనమాట అసలు ఆ గొడవలు ఏంటో, మెయిన్ ఆ ఫుడ్ గొడవలు నాకు ఇట్స్ అదేనండి. బిగ్ బాస్లో ఫుడ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఏమంటారు మేజర్ ఇష్యూ అదే. కానీ అక్కడ దానివల్ల అక్కడ జరగాల్సింది అక్కడ మాట్లాడుకోవాల్సింది కాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ ఇష్యూస్. సో చూద్దాం అది ఎంతవరకు వెళ్తుంది అనేది. అది అయిన తర్వాత 1 minute ఇవే ఏం లేదండి. అదే గౌరవ్ ఏదో గెస్చర్ ఏదో చేశాడంట కదా, దాని గురించి మాట్లాడాలి మీరు అని చెప్పేసి అంటే అదే ఓన్లీ ఒకసారి చూసుకుని వచ్చా. నాకైతే కనపడలా, ఒక మనిషి వెనకేదో గెస్చర్ చేశాడు అనిపించింది. దివ్య చెప్పడమో ఇలా అన్నాడు అంటే ఏదో మూసుకో అన్నట్టు అన్నాడు అని చెప్పి దివ్య వర్షను, ఇదేమో ఇలా చూపించి ఇంకా ఆపే అని చెప్పేసి గౌరవ్ అంటున్నాడు. మరి అది ఏంటి అనేది నాకు అసలు అక్కడ ఫస్ట్ చేసినప్పుడుది క్లారిటీగా మనిషి అనుకుంది చెయ్యి. సో నాకైతే తెలియలేదు. సో ఎవరైనా లైవ్ చూస్తే అసలు ఏంటి ఏం జరిగింది ఆ గెస్చర్ ఏంటి అనేది మీకు ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి. ఒకవేళ ఇలా అని ఉంటే మాత్రం తప్పు గౌరవ్ది. కానీ ఇంకా ఆపేద్దాము లేకపోతే ఇంకా అన్న ఓకే, కానీ ఇలా అంటే కొంచెం తప్పు అనుకుంటున్నాను. కానీ అది మీ వర్షన్ ఏంటి, మీకు ఏమనిపించింది మీరు కమెంట్ చేయండి అదనమాట. సో చూస్తూ ఉండండి, రేపు మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.